ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. పరమగీతం 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. ఈరోజు పరమగీతము 2లోనికి వెళ్ళాలి. పరమగీతము 2వ అధ్యాయం. పరమగీతము 2వ అధ్యాయం మొదటి నుంచి ఈరోజు ప్రభు చిత్తమైతే ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు మొత్తంలో, ఇప్పుడు కాదు. మొదటి వచనం, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. అది 2వ వచనం. షారోను అనంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో షారోన్ సిస్టర్స్ అన్నవాళ్ళు కనబడుతున్నారు, చూసే ఉండొచ్చు. ఆ షారోన్ సిస్టర్ గురించి నేను మాట్లాడట్లేదు. మన దేశంలో అయితే షారోన్ అన్న పదాన్ని అమ్మాయిలకు పేరుగా పెడతారు. కానీ ఇజ్రాయెల్ దేశంలో అది అమ్మాయిల పేరు కాదు, అది అబ్బాయిల పేరు. ఎందుకు అనంటే షారోన్ అన్న పదానికి, షారోను అన్న పదానికి అర్థం ఏంటో ఒకసారి మనం చూడాలి. షారోన్ అన్న పదానికి మనము అర్థం ఏంటో చూస్తే, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలలో, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. ఇక్కడ మళ్ళీ షారోన్ అని కనబడుతుంది. ఆ షారోను పక్కన సొగసు అన్న పదాన్ని ఉపయోగించడం వల్ల మనం దాన్ని స్త్రీకి సంబంధించినది, అమ్మాయికి సంబంధించినదని ఆ సొగసును బట్టి షారోను అనే అమ్మాయిలకు పేరు పెట్టడం మనకు అలవాటు. కానీ వారి దేశంలో పరిస్థితి ఏంటో ఇంకా కొంచెం బైబిల్లోనికి వెళ్ళి చూస్తే, దినవృత్తాంతముల గ్రంథాలలో, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ కూడా మనకు షారోన్ అన్న పదం కనబడుతుంది. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును, షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. ఇక్కడ కూడా మనకు మీనింగ్ అర్థం అవ్వట్లేదు. అయితే పదం అయితే దొరికింది అక్కడ, షారోన్. ఇన్ని వచనాలను మనం ఎందుకు చూస్తున్నామంటే, షారోన్ అన్న పదం కేవలం పరమగీతంలో మాత్రమే రాయబడలేదు, ఇది మిగిలిన పుస్తకాల్లో కూడా రాయబడింది అని చెప్పడానికి చూస్తున్నది. ఇంకా చూద్దామా? ఇదే దినవృత్తాంతములు 27వ అధ్యాయం 29వ వచనంలో షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు అని ఉంది అక్కడ. ఇక్కడ కూడా మనకు షారోను అన్న పదం కనబడుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి బైబిల్లో మనకు షారోను అన్న పదానికి మనకు ఏమైనా అర్థం దొరుకుతుందా అని ఆలోచిస్తే,
మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 29వ వచనంలో షారోనుకు సంబంధించిన ఆ పదం దొరక్కపోయినా దాని మీనింగ్ ఒక చిన్నది దొరుకుతుందని చూద్దాం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. సాత్వికుడును దీన మనస్సు అన్న పదములు చూసారా, అన్న పదాలు. ఈ రెండింటిని మనసులో పెట్టుకొని మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు భూభాగంలో షారోను అన్నటువంటిది ఒక దిగువ ప్రాంతంలో, మనకెలాగైతే భారతదేశంలో ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతం గంగా సింధు మైదానాలు అని పిలుస్తారు. ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని గంగా సింధు మైదానాలు అని పిలుస్తారు. దక్షిణ ప్రాంతంలో ఉన్న దాన్ని దక్కను పీఠభూమి అని పిలుస్తారు. అలానే షారోను అన్నది, అందుకే ప్రొజెక్టర్ పని చేస్తుంటే చాలా బాగుంటుండే, ఒక సారవంతమైన నేల, చూడటానికి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి నేల. ఆ మైదానమే షారోను మైదానం. అది షారోను మైదానం. ఆ మైదానంలో ఈ పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనంలో షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఏదైనా ఫలించినప్పుడు మనం ఉపయోగించే పదం పుష్ప. 2 పేర్లు ఉంటాయి, పుష్ప ఒకటి, పద్మ ఒకటి. పుష్ప ఒకటి, పద్మ ఒకటి. పుష్పించింది అని అంటాం కానీ చెట్టుకు ఏదైనా మొగ్గ పువ్వులా వికసించినప్పుడు పద్మించింది అనం. అవునా? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, వాడిపోయే పువ్వు లాంటి నన్ను ఒక ఫలింపచేసే లేదా ఫలించడి ద్రాక్షవల్లిగా, పుష్పించేటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను మార్చాడు. ఒక చోటేమో నల్లని దానని చెప్పుకుంటుంది ఈ ప్రియురాలు, మరొక చోట షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. క్రింద పడిపోయిన నన్ను తిరిగి లేవనెత్తే రక్షకుడే, లేవనెత్తే దేవుడే అని పోల్చటానికి పద్మ, పుష్ప అన్న పదాలను ఉపయోగించినటువంటి సారవంతమైన నేలను షారోను అని ఉపయోగించాడు. మీకు చూపిస్తాను ప్రొజెక్టర్ వస్తే, ఒకవేళ ఈ షారోను అన్నది ఎక్కడ ఉంటుందో అని చూపించడానికి. యేసుప్రభు కూడా నేలలోనికి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై మహిమ శరీరిగా లేచాడు. అదే మన వద్ద నుంచి కూడా కోరుకుంటూ, మైదానములో ఏ విధంగా అయితే ఒక పుష్పం పరిమళిస్తుందో భూమి మీదకి వచ్చిన మనం ఆ దేవుని దృష్టిలో అలా ఫలించాలని కోరుకుంటున్నాడు. దాని పరోక్షంగానే నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని తిరుగుటే. ఒక పువ్వు వికసించినట్లు మీరు అలా వికసించాలి అని దానిలో దాగున్న అర్థాన్ని వివరిస్తూ రానున్న వచనాలలో, అంటే 2వ వచనంలో ఆ పద్మము గురించి, ఆ పువ్వు గురించి దాని కంటిన్యూయేషన్ చేస్తూ ప్రియుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడు మాట్లాడుతూ, బలు రక్కస చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు. బలు రక్కసి చెట్లలో వల్లి అనంటే
దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి లిల్లీ పువ్వు చూసారా? మల్లె పువ్వు కాకుండా లిల్లీ పువ్వు. ఈ లిల్లీలలో రకాలు, కొంచెం వైట్ అండ్ వెల్వెట్, ఈ రెండు కలర్స్, వెల్వెట్ మరియు వైట్, ఈ రెండు కలిసి ఉన్నటువంటి పువ్వు. పూలల్లో కనకాంబరాలు అయితే ఆరెంజ్ కలర్లో ఏమో ఉంటాయి, కరెక్టేనా? మరి పేరు కరెక్ట్ చెప్తున్నా లేదో నాకు తెలియదు, కరెక్ట్ చేయండి. ఇంకొకటి డిసెంబరాలో ఏదో అంటారు, ఒకలాంటి వెల్వెట్ కలర్లో వస్తుంది అది. మరికొన్ని పూలు వైట్ కమ్ వెల్వెట్తో కలిసి ఉన్నటువంటిది. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎప్పుడన్నా అడవుల్లోనికో కొండల్లోనికో అలాంటి చోట మనం వెళ్ళినప్పుడు గుబురుగా ఉన్న ముళ్ళ చెట్లు, లేదా రోడ్డు పక్కన మనం నడుచుకొని పోతున్న పల్లెటూళ్ళలో, గ్రామాలలో ముళ్ళగా ఉన్న చెట్లలో నుంచి లోపల నుంచి ఒక పువ్వు కనపడుతున్నట్లు కనపడుతుంటుంది. గమనించారా ఎప్పుడన్నా? సిటీలో అయితే బిల్డింగ్లు కనపడతాయి, గ్రామాల్లో అయితే రోడ్డు పక్కన మనకు ఆ ముళ్ళ చెట్లలో నుంచి ఒక తీగ అలా బయటకు వచ్చి అందులోంచి పువ్వు బయటకు వచ్చినట్లు కనపడుతుంటుంది. చూసారా ఎప్పుడన్నా? గమనించారా? ఆ పువ్వును అందుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ముళ్ళులన్నీ మనం గుర్చుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. వాటిన్నిటిని తొలగించి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ముళ్ళ మధ్యలో బలురక్కసి అని అంటే ఏంతో కాదు, బలురక్కసి అని అంటే పట్టుకుంటానని నీ చర్మాన్ని లాగేసేవి, పట్టుకుంటానని నీ చర్మాన్ని లాగేసే బలురక్కసి చెట్లు అవి. ఈ బలురక్కసి చెట్లలో ఈ పువ్వు బయటకు వచ్చినట్లుగా ఈ లోకంలో క్రైస్తవుడు అలా ఉన్నాడట. అందుకే శిష్యుల్ని పంపించేటప్పుడు తోడేళ్ల మధ్యకు, చూస్తారన్నమాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు. ఇక్కడ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు దీన్ని ఈ పోలిక ఉపయోగించాడు. కానీ పరమగీతాల్లో మాత్రం బలురక్కసి చెట్లలో వల్లి పద్మము. ఇదిగో నువ్వు వికసిస్తున్నప్పుడు, నువ్వు విచ్చుకుంటున్నప్పుడు, నువ్వు మొగ్గగా నుండి విచ్చుకునేటప్పుడు ఈ ముళ్ళులు నిన్ను గుచ్చుతాయి. కానీ నువ్వు వికసించడం అన్న నీ లక్షణం మాత్రం పోగొట్టుకోకూడదు. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దాన్నే మనం చదివిన ఈ భాగంలో మత్తయి సువార్త 10లో క్రైస్తవుడు లోకంలోనికి ఎలా పోతున్నాడట? తోడేళ్ల మధ్యకు గొర్రెలు పోయినట్లుగా, తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలు పోతే అవి పట్టి లాగి మనల్ని పీల్చేస్తాయి. కానీ ఎట్టి స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీవు మాత్రం ఆ ప్రభువును విడువక ఆ పరిమళ వాసనగానే ఉండాలి. ఇంకా చూద్దాం, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15:19. దేనికి చూస్తున్నాం? ఇది బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతోంది అనడానికి మొదటగా మత్తయి సువార్త 10 చూసాం. తోడేళ్ల మధ్యకు మనం వెళ్ళాం గొర్రెలుగా. దాన్నే యోహాను సువార్త 15:19లో మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. చుట్టూ లోకం అలా పొడుచుకొని క్రైస్తవుని హింసించడానికి అడుగడుగున ముందుకేస్తుంటుంది ఇది లోకం. ఆ మాట ఎంత బాగుంది చూడండి, ఇదే వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించున్నది. స్టేజ్ పెరుగుతోంది, మెల్లిమెల్లిగా స్టేజ్ పెరుగుతోంది. ఎలా? బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లుగా
స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతోందన్న ప్రభువే మత్తయి సువార్తకు వచ్చిన తర్వాత ఆ బలురక్కసి చెట్లను కాస్త తోడేళ్లగా మార్చాడు. అక్కడ కనబడుతున్న వల్లి పద్మాన్నే గొర్రెలను పంపినట్లుగా అని గొర్రెలతో పోల్చాడు. అలా పోలికలు ఇంకా ఆపి యోహాను సువార్తకు వచ్చిన తర్వాత మీరు లోకంలో బయలుదేరి వెళుతున్నప్పుడు లోకం మిమ్మల్ని మింగివేయాలని చూస్తుంటుంది. బహుజాగ్రత్త, బహుజాగ్రత్త. ఈరోజు క్రైస్తవునికి ఎదురయ్యే సమస్యలు లోకం నుంచి ఇదే. కొన్ని చోట్ల బైబిల్ పట్టుకొని వెళ్తే చూస్తున్నవారు వెంటనే వారిని బంధించి మా ఊరిలో కానీ, మా వాడలో కానీ, మా వీధిలో కానీ, మా గ్రామంలో కానీ మీరు ఈ వార్తను ప్రకటించకూడదు. ఏంటది? బలురక్కసి చెట్లలో వల్లి పద్మముగా నువ్వు వెళ్ళావు కనుక. ఇంకా చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనము దేవుని సంబంధులం, లోకమంతయు ఆ దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుతాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:19 మనం చూస్తున్నది. మనమేమో దేవుని సంబంధులం, అయితే లోకంలో అనేక మంది దుష్టుని సంబంధులుగా ఉన్నారు, వారి మధ్యలో మీరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. అయితే క్రీస్తును నమ్మిన తర్వాత క్రైస్తవుడు ఎలా కనబడుతున్నాడు? ఆ ప్రియునికి పరమగీతము 2:2లో బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇకపోతే పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పరమగీతము 2:3 వాక్యాన్ని ప్రకటించేవారు లేదా వాక్యాన్ని వింటున్నవారు మీకు దొరుకుతున్న, అంటే కూర్చొని ఇక్కడ ముందర నేర్చుకున్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను. మీకు ఇస్తున్న ఈ రెఫరెన్సెస్, ఈ లింక్స్ చాలా జాగ్రత్తగా మీరు భద్రపరచుకోవాలి. రేపొద్దున మీరు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ చూపించిన ఈ ప్రతి లింక్లో నుంచి ఒక దైవ సందేశాన్ని, ఒక వాక్యాన్ని ఎలా దాన్ని బయటకు తీసుకోవచ్చో ఒక చిన్ని ఉదాహరణ మీకు చూపిస్తాను. దాని నుంచి మీరు తలుపులు, అంటే ద్వారం తెరుచుకొని అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూసిన బలురక్కసి చెట్లదే చెప్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్న ఆ మాటను ఎలా మనము ఒక రక్షణ సువార్తలాగా ఎలా మార్చుకోవాలో ఒక చిన్ని క్లూ ఇస్తున్నాను మీకు. ఒక ఇర్మియా గ్రంథం తీసుకుంటే, ఇర్మియా గారి గ్రంథం తీసుకుంటే ఆ ఇర్మియా గారి కాలంలో ఒక మాట 25వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గారి 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25. అంటే ఒక చిన్ని లింక్, పరమగీతాలలో నేను మీకు ఇస్తున్న ఈ లింక్స్ ద్వారా ఒక్కొక్క దైవ సందేశాన్ని ఎలా చేసుకోవచ్చో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి దీన్ని. ఈత నేర్పించే వరకే ఆ ఈత నేర్పిస్తున్నటువంటి వ్యక్తి బాధ్యత. అయితే ఈత నేర్చుకున్న తర్వాత ఇక కోచ్ వెళ్ళిపోతాడు. నేర్చుకున్నోడే ఇక ఈత కొట్టాలి. 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 25 3వ వచనంలో ఆమోను కుమారుడును యూదారాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. ఆ ఇశ్రాయేలు జనాంగంతో ఇర్మియా గారు మాట్లాడుతూ, నేను మీ మధ్యలో 23 సంవత్సరాలు ప్రకటించాను. 23 సంవత్సరాలు ప్రకటిస్తే మీరు నా మాట వినలేదు. ఇంకా నన్ను బంధించారు, చెరసాలలో వేశారు, రోజుకు ఒక పూట రొట్టెబెట్టి నన్ను పెంచారు. మీరు అంత సువిశాలమైనటువంటి ఈ ఇశ్రాయేలు దేశంలో వల్లి పద్మముగా కనబడుతున్నది ఎవరు? ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా గారు. ప్రతి ప్రవక్త జీవితం అదే పరిస్థితే. ఒక యేషయా గారి జీవితం తీసుకుంటే
యెషయా గారి జీవితం తీసుకుంటే, యెషయా పుస్తకం 6వ అధ్యాయం మొదటి వచనంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆ పరిస్థితిలో దేవుడు అంటున్నాడు ఇదే అధ్యాయంలో 10వ వచనం, వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందుకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసినది. ఇలా ఉంది వారి పరిస్థితి. 8వ వచనంలో, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా, అప్పుడు యెషయా గారు అంటున్నారు, నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకోవా అని అంటున్నాడు అక్కడ. ఈ జనుల హృదయము నాకు దూరం అయిపోయింది. అలాంటప్పుడు నా గురించి బ్రతికేవారు ఉన్నారు అన్నప్పుడు ఒక యెషయా గారు బయటకు వచ్చారు. ఎవరది? బలురక్కసి చెట్లలో వల్లి పద్మమైన యెషయా గారు. అక్కడ ఇంకో క్లూ ఇవ్వమంటారా? దుష్టురాలైన యెజబెలు జీవిస్తున్నప్పుడు, భార్య మాట విని చెడిపోయినటువంటి అహాబు అన్న రాజు పరిపాలిస్తున్న కాలంలో అడుగడుగున ఏలియా అన్నటువంటి ప్రవక్తని పొడుచుకొని చంపి తీసివేయాలనుకున్నది ఎవరు? వీరు కారా? అలాంటప్పుడు ఈ బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మముగా వికసించిన దైవజనుడు ఎవరు చెప్పండి? ప్రవక్త అయిన ఏలియా గారు. చాలా అలా ఆలోచిస్తే మీరు ఒక పెద్ద సందేశాన్ని బయటికి తీసేయచ్చు. ఇనఫ్, టైం లేదుగా, వెళ్ళిపోతున్నాం. ఎన్నో వచ్చి చూడాలి ఇప్పుడు. 3, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ వేసి ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. టైం ఎంత అయింది ఇప్పుడు? కొంచెం చెప్పగలరా? టైం ఎంత కదా? వెరీ గుడ్. టైం ఎంత అంటే మీకు అర్థమైంది. కానీ నేను సడన్గా లాంగ్వేజ్ మార్చి సమయం ఎంత అన్నాను అనుకోండి, విషయం ఏంటంటే రోజు రోజుకి ఇంగ్లీష్ పదాలను వాడటం వల్ల తెలుగు పదజాలం తగ్గిపోతూ వస్తుంది. ఎక్కడన్నా ఆఫీసుల్లో కానీ, పనిచేసే చోట కానీ, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అని అంటామే కానీ దగ్గరికి వెళ్ళి శుభోదయం, మీకు శుభోదయం అని అంటామా? ఎందుకు చెప్తున్నానంటే, నా చేతిలో వాచ్ లేక నేను టైం అడిగాను అనుకుంటున్నారేమో. నో, మనం మార్చేసుకున్నాం. సమయం ఎంత అనడానికి బదులుగా టైం ఎంత అయింది అనేస్తాం. ఆ ఫ్లోలో అలా అనేస్తాం. గుడ్ ఈవినింగ్ సార్ అని పిలుస్తాం, చెప్తాం. అంతేగాని శుభ సాయంత్రకాలం అని అంటామా మనం? ఎలాగైతే ఇంగ్లీష్కి అలవాటు పడిన తర్వాత తెలుగును మర్చిపోవడం ప్రారంభమైందో, ఈ జల్దరు వృక్షం అనేది ఏదైతే ఉందో, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మనం అలవాటు పడిన తర్వాత జల్దరు అన్న దాన్ని మర్చిపోయాం. మనం పూర్తిగా మర్చిపోయాం. అసలు అది డిక్షనరీలో ఉంది అన్న విషయం కూడా మనం మర్చిపోయాం ఇంగ్లీష్కి అలవాటు పడిన తర్వాత. ఎందుకంటే చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా నేర్పించే పదమే ఇది. ఏ ఫర్ యాపిల్ ట్రీ అంటే ఏదో కాదు, జల్దరు వృక్షం. ఇంగ్లీష్లో యాపిల్ ట్రీ అని అంటారు. తెలుగులో దాన్నే జల్దరు వృక్షం అని అంటారు. అంతే, మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకూడదు దీనికి. యాపిల్ తిన్నారా అని అంటారు కానీ జల్దరు పండు తిన్నారా అంటారు. ఇంకా ఒక ఇంగ్లీష్లో స్టేట్మెంట్ కూడా, అన్ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ని పక్కన పెట్టేస్తుందంటే. ఇంగ్లీష్లో ఉన్న పదాలకు అర్థం తెలుసుకున్న మనం, మన సొంత భాష అయిన తెలుగు భాషలో ఉన్న పదాలకు అర్థం మనకు తెలియకపోవడం వల్ల కనీసం దేవుడిచ్చినటువంటి ఈ గ్రంథంలో ఈ పదం ఎందుకుందని ఆలోచించడం మనం మానేశాం.
ఈ యాపిల్ ట్రీ లేదా జల్దర్ వృక్షం ఎలా ఉంటుందంటే, అది చూపించడానికి మీకు చూపించాలనుకున్నాను, అది మీ బ్యాడ్ లక్. అడవిలో అనేక వృక్షాలు ఉండగా వాటి మధ్య ఈ యాపిల్ ట్రీ. అందుకే మీరు వీలైతే ఇదంతా అయిన తర్వాత హూ ఈజ్ ది యాపిల్ ట్రీ, గూగుల్లోకి వెళ్ళి యాపిల్ ట్రీ ఎవరు అని మీరు చూస్తే యాపిల్ ట్రీ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. వెంటనే ఫోన్లకు పని పెట్టకండి, ప్రస్తుతానికి వినండి. యేసు ప్రభువుని గొర్రెల కాపరి, యూదా గోత్రపు సింహం, ఇలాంటి వాటికి ఎలాగైతే పోల్చారో యేసు ప్రభువును పోల్చేటప్పుడు ఆయన ఒక యాపిల్ ట్రీ అని పిలుస్తారు. బాగానే రాశారు ఈ స్లోగన్ కూడా. అన్ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అని అంటే, రోజుకు ఒక యాపిల్ పండు తింటే వైద్యుడు అవసరం లేదట. యేసు ప్రభువే యాపిల్ చెట్టు అంటే జల్దర్ వృక్షం అయితే, ఆ వాక్యాన్ని రోజు తింటే, అంటే తినడం అంటే దాన్ని స్వీకరిస్తే, వాక్యం మన హృదయంలో ఉంటే ఇక పాపానికి చోటెక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? 3వ వచనంలో, అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురము. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బైబిల్లోనికి వెళ్ళి చూస్తే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25:11, సమయోచితముగా పలుకబడిన మాట. సామెతలు అన్న పుస్తకమే జ్ఞానముతో ప్రారంభమవుతుంది. జ్ఞానము 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 అన్నదంతా ప్రారంభమై అలా చెప్పుకుంటూ ఎక్కడికి వచ్చిందంటే, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఈ జల్దరు వృక్షము ఏ రోజైనా సమయోచితముగా మాట్లాడిన సందర్భం మీకు గుర్తొస్తుందా? ఈ జల్దరు వృక్షం అంటే యేసు ప్రభు సమయోచితముగా మాట్లాడినటువంటి మాట ఎలా ఉందట? చిత్రమైన, చదవండి మాట దయచేసి, చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ఒక సందర్భం మీకు చూపిస్తాను, లేదా వినండి, మీకు బాగా తెలిసినటువంటిది. కొందరు వచ్చి యేసు ప్రభుకు కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా, ఆయనను చిక్కించుకోవడానికి, ఆయనను పట్టుకోవడానికి కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా అన్నప్పుడు వారి కుయుక్తి నిరిగి సమయోచితముగా యేసు ప్రభు పలికిన మాట, మీ దగ్గర ఒక నాణెం ఉంటే చూపించండి, దీని మీద ఎవరిది? కైసరు. అయితే కైసరుకి దేవునికి ఇవ్వండి అని చెప్పేసి సమయోచితంగా అలా కొట్టేస్తే అక్కడ ఉన్నవారు అదిరిపోయారు ఈ జల్దర్ వృక్షం ఇచ్చిన జవాబుకి. సమయోచితముగా పలుకబడిన మాట ఎలా ఉంది? అది చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టినటువంటి పండ్ల వలె ఉందట. యేసు ప్రభు అంత స్పాంటేనియస్ పర్సన్. అంటే స్పాంటేనియస్ అంటే అప్పటికప్పుడు జవాబులు, నేను ఆలోచించుకొని చెప్తాను, తర్వాత చెప్తాను అనేటువంటి అవకాశం లేదు ఆయన దగ్గర. వద్దాం అక్కడికి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. మనం ప్రథమ ఫలముగా ఉండటానికి, మనం ప్రథమ ఫలముగా ఉండటానికి వాక్యముతో కన్నాడట మనల్ని. ఆ వాక్యం కొరకు ఈ ప్రియురాలు ఎలా వచ్చిందట? ఆయన చెంతకు ఆనందభరితై ఆయన చెంత కూర్చుందట. ఆనందభరితగా మారి ఆయన చెంతకు చేరుకుందట. చూద్దాం ఒక మంచి మాట.
కృత నిబంధనలో యేసు ప్రభు ఎక్కడ ఉండి పిలుస్తున్నాడో, యేసు ప్రభు ఎక్కడుండి శిష్యులను రమ్మంటున్నాడో ఒక మంచి మాట చూస్తే, శిష్యులను పిలుస్తున్నాడు ఒక చోట. శిష్యులను పిలుస్తూ, మీరు వచ్చి అలసట తీర్చుకొనుడి. చూద్దాం. మత్తయి సువార్త, ఇందాక చూసినటువంటి మాటనే. మత్తయి సువార్త 11:29లో, మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ జల్దరు వృక్షపు నీడ కిందికి ఆయన పిలువగా మొదట ఎవరు చేరుకున్నారు? శిష్యులు చేరుకున్నారు. శిష్యులు చేరుకోవడమే కాక ఆయన వాక్యం వినటానికి అనేక మంది జనసమూహాలు గుంపులు గుంపులుగా ఆయన వెంబడించారట. ఎవరి చెంత చేరటానికి? యేసు ప్రభు వద్దకు చేరటానికి. యేసు ప్రభు వద్దకు చేరటానికి. ఇదే మాటను, ఈ అర్థాన్ని ఇచ్చేటువంటి మరొక మాట పేతురు గారు రాసినటువంటి పత్రికలలో, పేతురు గారు రాసినటువంటి మాటల్లో పత్రికలలో, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. ఒకసారి వీలైతే కూలర్ ఆఫ్ చేయరా ప్లీజ్. ఇక్కడ మాట్లాడుతూ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:8, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. ఎందుకు ఆనందిస్తున్నాము అనంటే పరమగీతము 2:3లో, అడవి వృక్షములలో జంగలు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఈరోజు మనం కూర్చున్నాం. ఎవరి నీడలో వచ్చి కూర్చున్నామనంటే ఫంక్షన్ హాల్ ఉంది, దాని మీద స్లాబ్, దాని కింద నేను కూర్చున్నాను. నో, ఆత్మీయంగా ఆలోచిస్తే యేసు ప్రభు యొక్క మాటలు వినడానికి మనం వచ్చి చేరుకున్నాం అక్కడ. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం ఒక మంచి మాట. 6వ వచనం చూద్దాం. 6వ వచనం, మహిమ అంతటి మీద వితానముండును, పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. మీకు డైరెక్ట్గా చూపిస్తున్న రెఫరెన్స్ అది. ఇది అర్థం కావాలి అని అంటే 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రెఫరెన్సెస్. 4వ అధ్యాయం 4లో తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయున్నప్పుడు అన్నది చూడండి. సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయున్నప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయున్నప్పుడు, దేవుడు మనకిచ్చేదే పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఇలా చెబితే అర్థం కాదేమో కానీ మనకు తెలియకుండానే మనం ఒక ప్రార్థన చేస్తాం. స్త్రీ అని భేదం లేదు, పురుషుడు అని భేదం లేదు. మన సంఘాలలో ప్రతి ఆదివారం మీరు కలుసుకున్నప్పుడు దేవుడు చేసిన మేళ్ళకై మీరు దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థించండి అని చర్చిలో ముందర నిలబడిన వారు పిలిచినప్పుడు, లేదా మీకు అవకాశం వచ్చినప్పుడు
ప్రార్థనలో మనం మాట్లాడే పదం ఏంటో తెలుసా, లేదా మనం మాట్లాడే మాట ఏంటో తెలుసా? తండ్రి, మీ కుమారుని ఈ లోకానికి పంపించారు, మాకు రక్షణను దయచేశారు. ఇంతేకాక పాపినైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచావు తండ్రి అని అంటారా అనరా? చెప్పండి. విన్నారు ఎప్పుడన్నా? మీరు చేయకపోయినా కొందరైతే చేస్తుంటారు ఈ ప్రార్థన. నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచావు, అందుకై నీకు స్తోత్రం. ఏంటది? సిలువ చాటున నన్ను మరుగుపరిచావంటే ఏంటది? దాన్ని ఏమంటారు తెలుసా? పరమగీతము. పరమగీతము 2:3 వచనంలో, నీవు ఆనందభరితుడవై ఆయన నీడను కూర్చోడానికి నువ్వు రాగా సిలువ చాటున మరుగుపరిచిన ఆయన నిన్ను ఆనందభరితురాలుగా చేశాడు. ఎప్పుడైనా ఆయన వద్దకు నువ్వు వస్తుంటే గెట్అవుట్ అన్నాడా? ఎప్పుడన్నా రావద్దన్నాడా? లేదుగా. అన్ని వివరాలు కలిసి ఉన్నటువంటి ఆ మాటనే ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జిహ్వకు మధురము, అతని ఫలము నా జిహ్వకు మధురము. దీనికి సంబంధించి ప్రాముఖ్యమైన ఒక రెఫరెన్స్ చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3:18. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. దేని పట్టుకున్నవారు? దేవుని వాక్యం, యేసు ప్రభువు నుండి వెలువడుతున్నటువంటి వాక్యం. అందుకే యోహాను సువార్త 4లో ఆ స్త్రీ సమరయురాలు వచ్చినప్పుడు యేసు ప్రభు పలికిన మాటే, అమ్మా నేనిచ్చు నీళ్లు తాగితే ఇంకెప్పుడు కూడా నీకు దాహం కాదు. అనేక సందర్భాలు ఆయన మాట్లాడుతూ మీ కడుపులో ఊరిడి ఊట ఏందంటున్నారు? అది ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మకు సంబంధమైన వాటికని ఆలోచిస్తే నీవు అర్థమవుతుంది. దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. అయితే దేవుడు ఉచితముగా ఇచ్చే ఈ జీవవృక్ష ఫలాన్ని కొందరు చేతులారా పోగొట్టుకుంటారు. ఎవరు పోగొట్టుకున్నారు అలా? ఏదేను తోటలో ఆదాము హవ్వమ్మ గారు. ఆ పోగొట్టుకుపోయినటువంటి ఆ జీవవృక్ష ఫలాన్నే తిరిగి మనకు యేసు ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2:7 చూద్దాం. 7 వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి జీవవృక్ష ఫలం అట. జయించువానికి జీవవృక్ష ఫలం. ఏ జీవవృక్ష ఫలాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో ఆ జీవవృక్ష ఫలాన్ని మళ్ళీ తిరిగిస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన చెంత చేరితే ఈ అన్ని మాటల కలయికనే ఆయన మాట్లాడుతూ పరమగీతము 2:3లో అతని ఫలము నా జీవకు మధురం. ఇక ఆలస్యం చేయక 4వ వచనంలోకి వెళ్ళిపోదాం. పరమగీతం 2:4, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను. ఏ విందుశాలకు తోడుకొని పోతాడు? ఏ విందుశాలకు తోడుకొని పోతాడో మనకు తెలియదా? చెప్పండి. ఎన్నో వచనాలు మనం చూసాం నిన్నటి నుంచి, ఎన్నో వచనాలు. ప్రకటన గ్రంథంలో సంఘం యొక్క చివరి దశ ఎక్కడికి చేరుకుంటుంది? ప్రకటన గ్రంథం 19, 6 నుంచి 9 వచనాలు మీరు మళ్ళీ చదవండి. అది అందులో మీకు దొరికేటువంటి వాక్య భావమే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఒక మాట అయితే చూద్దాం, సందర్భం వచ్చింది కనుక. 9వ వచనం, అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. సంఘం యొక్క చివరి దశ.
నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను. ఎలా ఎత్తాడు చూద్దాం. అది కూడా రోమాపత్రిక 8, రోమాపత్రిక 8 ప్రియురాలు ఎంత వరకు వెళ్ళిపోయిందంటే, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను అన్నప్పుడు ఆ ప్రేమకు ముగ్ధురాలైపోయి ఆ ప్రియురాలు పలుకుతున్న మాటే రోమాపత్రిక 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ప్రేమించాడట. ఎలా ప్రేమించాడు? చివరికి ఆ ప్రియురాలు ఏమంటుందంటే, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత చక్కగా కలిసిపోతున్నాయి చూడండి వాక్యాలన్నీ ఇవి. ఒకసారి మరొక మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:57 వచనం చూద్దాం. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. దేని నుండి జయం అనుగ్రహిస్తున్నాడు? దేని నుండి జయం అనుగ్రహిస్తున్నాడు అంటే 55వ వచనంలో చెబుతూ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణము కూడా ఆ ప్రేమను బంధించలేదు అని మాట్లాడుతున్నాడు అక్కడ. మరణము కూడా ఆ ప్రేమను బంధించలేదు. మరణము కూడా. ఇకపోతే పరమగీతం 2:5లోనికి వస్తున్నాను ఇప్పుడు. 2:5, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. దీనికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైన రెఫరెన్స్ మనం చూడాలి. కీర్తన 84, కీర్తన గ్రంథం 84 2వ వచనం చూద్దాం. 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలెనని, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేనితో? ప్రభువును చూడాలని, దేవుణ్ణి చూడాలని ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. దేవుని ప్రేమ ఎటువంటిది ఒకటి వివరిస్తాను, వినండి జాగ్రత్తగా. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేల్ నడిపించుకుంటూ ఎంతో ఆశతో బయలుదేరాడు. ఎవరు? మోషే గారు. దేవుని ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనానుకు నడిపించాలని ఎర్ర సముద్రం దగ్గర నిలబడి దాన్ని 2 పాయలుగా చేసి నడిపించుకొని అలా వెళుతూ చివరిగా బార్డర్ దగ్గరికి చేరుకున్నాడు. ఆ కనాను దేశంలో అడుగుపెట్టి ఆ బార్డర్ దగ్గరికి చేరుకున్న తర్వాత, మోషే, నీలో నాకు ఒక లోపం కనబడుతుంది, నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టకూడదు అని మోషే గారిని దేశంలో అడుగు పెట్టనివ్వకుండా దేవుడు ఆపేశాడు. ఇది నిజమా? మోషేను పంపించలేదుగా. మోషే ఆ కనాను దేశంలోనికి అడుగు పెట్టాడా పెట్టలేదా? ఇది నా ప్రశ్న. పెట్టకపోయినా అడుగు పెట్టలేదు. ఎంత ఆశతో వెళ్ళింటాడు చూడండి వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి. ఆ వాగ్దాన దేశాన్ని పొందుకోవడానికి ఎంత ఆశతో బయలుదేరాడో, చివరి దాకా వెళ్ళిన తర్వాత ఆగిపోయాడు. అయితే ఇప్పుడు నేనంటున్నాను, అప్పుడు పోగొట్టుకున్న దేశం, చూడలేని దేశాన్ని తిరిగి దేవుడు మళ్ళీ మోషే గారికి చూపించాడు. చూద్దామా మాట?
లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9:28 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. లూకా సువార్త 9:28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. యేసు ప్రభు కొండ ఎక్కి ప్రార్థన చేస్తుండగా యేసు ప్రభుతో పాటు ఎవరొచ్చి చేరుకున్నారు అక్కడ? మోషే, ఏలియా గారు. ఇక్కడ కూర్చున్న వారు 2 అభిప్రాయాలు ఉండొచ్చు. ఈ వాక్యం తెలిసిన వాళ్ళైతే మోషే గారిని దేవుడు లోపలికి పంపించాడు, కనాను దేశాన్ని చూశాడని చెప్పుకోవచ్చు. మరికొందరైతే మోషే కనాను దేశంలోనికి ప్రవేశించలేదు అనే దాని మీద నిలబడిపోయి ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? పాత నిబంధన కాలంలో మోషే, నిన్ను ఆపేస్తున్నాను, నిలిపేస్తున్నాను, చూడద్దా దేశంలోకి అన్నాడు, వెళ్ళొద్దన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏ దేశాన్నైతే చూసే అవకాశాన్ని కోల్పోయాడో మోషే గారిని, తిరిగి మళ్ళీ దేవుడు భూమి మీదకి పంపించి, ఇదిగో అప్పుడు చూడలేదుగా, ఇప్పుడు వెళ్ళి చూడు, ఇప్పుడు వెళ్ళి చూడు. యుగాలు మారినా, సంవత్సరాలు మారినా, తన కుమారుడు ఇంత కష్టపడితే నేను చూపించకపోతే ఎలా? బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఒకవైపు ఆ దేశంలోనికి మోషే గారిని తిరిగి పంపడమే కాక ఎదురుగా యేసు ప్రభువును కూడా చూపిస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ లూకా సువార్తలో? మోషే గారు ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభు. వచ్చి దేని గురించి మాట్లాడుతున్నారు? ఆయన యొక్క నిర్గమము గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన నిర్గమము గురించి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినాలి. దాన్ని ఎవరు చూస్తున్నారంటే పక్కనున్న పేతురు గారు చూస్తున్నారు. పక్కనున్న పేతురు గారు చూస్తూ ఇన్ని సంవత్సరాలు, ఇన్నేళ్లుగా మేము చదువుకున్న పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు మోషేను పంపించలేదు. కానీ క్రొత్త నిబంధనలో ఈ తరంలో మాకు ఒకటేసారి రక్షకుడైన యేసు ప్రభువును పాత నిబంధనలో ఎప్పుడో మరణించినటువంటి మోషేను, ఏలియాను మాకు చూపిస్తున్నాడంటే మేమెంత ధన్యులం, మేమెంత ధన్యత చేసుకున్నవారం. ప్రభువా, మేమిక ఆలస్యం చేయక మీకు ఒక పర్ణశాల, మోషేకి ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కట్టి మనం ఇక్కడే సెటిల్ అయిపోదాం అని ఎలా మాట్లాడుతున్నాడంటే పేతురు గారు 33వ వచనంలో తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పెను ఉండదు చూడండి. 33 చివరిలో తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పెను అంటే తాను చెప్పేది ఎరుగక చెబుతున్నాడంటే ముగ్ధుడైపోయాడు పేతురు గారు అక్కడ. నేను అటు మోషేను చూశాను, అటు యేసు ప్రభువును చూస్తున్నాను, ఇంతకంటే నాకేం కావాలి చెప్పండి. దాన్నే ఏమని చెబుతున్నాడంటే పరమగీతం 2:5లో ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఏంటా ప్రేమ? చూడొద్దని చెప్పినటువంటి దేవుడే ఒక్కసారిగా మళ్ళీ మోషేను మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చాడు. అక్కడ యేసు ప్రభు కనబడుతున్నాడు. వినటానికి, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా ఆ ప్లేస్లో, ఆ స్థలంలో మనం ఉన్నామంటే ఊహించుకోండి ఒకసారి. అప్పటికింకా యేసు ప్రభు పరదేశంలోనికి అడుగు పెట్టలేదు. ఎప్పటికీ? లూకా సువార్త 7లో వీరికి కనపడినప్పుడు. పరదేశంలోనికి యేసు ప్రభు ఇంకా వెళ్ళలేదు, ఇంకా భూమి మీదనే ఉన్నాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుండి పరదేశకి వెళ్ళాలి. ఇంకా ఆ పని జరగలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ కాకముందే పరదేశంలో ఉన్న మోషే గారిని భూమి మీదకి తీసుకొచ్చి యేసు ప్రభువుని చూపిస్తున్నాడు. ఇదిగో త్వరలో మళ్ళీ ఆయన పరదేశకు వస్తున్నాడు. శిలువ మరణం చెందిన తర్వాత నీకు ముందుగానే చూపిస్తున్నాను. నువ్వు ఎలాగైతే ఐగుప్తు దేశంలో నుండి నడిపించావో కనానుకు,
ఇదిగో నువ్వు ఎక్కడైతే చెప్పావో, ఏ ద్వితీయోపదేశ కాండంలో అయితే చెప్పావో, నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టించినని, ఆ నీ వంటి ప్రవక్త ఎలా ఉంటాడో మోషే నీకు చూపించాలనుకుంటున్నాను. పరదేశుకు నువ్వు యేసు ప్రభువును చూడకముందే, పరదేశులో యేసు ప్రభువును చూడకముందే, పరదేశులో యేసు ప్రభువును చూడకముందే నీకు ముందుగానే చూపిస్తున్నానని మోషే గారిని బయటికి తీసి పరదేశు నుండి భూలోకానికి పంపించి వీరిద్దరు సంభాషించుకునే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఒప్పుకుంటారా లేదా? ఇవన్నీ అక్కడ కనపడుతుంది మనకు. వీటిని కళ్ళారా చూస్తున్నటువంటి శిష్యులు ముగ్ధులైపోయారు. అక్కడ ముగ్ధులైపోయారు. మూర్ఛిల్లిపోయాడు పేతురు గారు. ఇంత ప్రేమనా దేవునికి? ఇదిగో ప్రభువా, మిమ్మల్ని పోగొట్టుకుంటే మాకు కష్టం, మేము కూడా ఇక్కడ సెటిల్ అయిపోతాం, మీరు కూడా మీతో పాటు. ఇంకా చూద్దాం 5వ వచనం. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఆ తర్వాత యేసు ప్రభు వారి పక్కనే ఉంటూ ఆయన వాక్యాన్ని చెప్పి బలపరిచి, ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పకండి, సమయం వస్తుంది అప్పుడు చెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి అంటే ద్రాక్ష పండ్ల ద్వారా వచ్చేది ఏంటి? ఆ రసం, రక్తం. ఇవన్నీ సూచనగా రాయబడినటువంటి పదాలు. అక్కడ ఇవన్నీ సూచనగా రాయబడిన పదాలు. ఇకపోతే ఆలస్యం చేయక 6వ వచనంలోకి వచ్చేయాలి మనం. 6వ వచనం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేతి అతడు నన్ను కౌగిలించుచున్నాడు. అంటే ఇలా పడుకున్నప్పుడు పసిపిల్లల్ని మనం ఎలాగైతే ఎడమ చెయ్యి మీద పెట్టుకొని పడుకుంటామో, ఈ ప్రియురాలిని ఆ ప్రియుడు ఎడమ చెయ్యి ఆ ప్రియురాలి తల క్రింద ఉందట, కుడి చెయ్యి అతన్ని కౌగలించుచున్నదట. మర్చిపోతారు కనుక ఒక రెఫరెన్స్ చూపించి దీని యొక్క వివరణలోకి వస్తాను, చూద్దాం. అది రోమపత్రిక 8 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఇది. ఎడమ చెయ్యి తల క్రింద ఉంది, కుడి చెయ్యి కౌగలించుకుంది, ఎడమ చెయ్యి తల క్రింద ఉంది, కుడి చెయ్యి ఖర్చుకుంది అనేసరికి ఏమనుకుంటామంటే మనం నిజంగానే ప్రియురాలు ఖర్చుకొని పడుకొని ఉన్నారని అనుకుంటాం మనం. నో, అది శరీరానుసారం ఆలోచించేది. అది చూద్దామా? దానికి సంబంధించి ఒక మంచి మాట. దినవృత్తాంతములు 2వ గ్రంథం. ఎడమ చెయ్యి తల క్రింద ఉండడం ఏంటి, కుడి చెయ్యి కౌగలించుకోవడం ఏంటి? ఒక మంచి మాట చూడాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11 12వ వచనంలో ఇక్కడ జరిగిన సందర్భం. ఇశ్రాయేలు దేశం 2 భాగాలుగా విభజింపబడినప్పుడు సొలొమోను గారి మరణం తర్వాత యూదా వారిని హత్తుకొని జీవించిన జనాంగం ఎవరో ఒకసారి మనం చూస్తే 12వ వచనం. మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణంలో బహుబలవంతమైన వాటిగా చేసెను. ఎవరిది? రెహబామన్న రాజు, సొలొమోను కుమారుడు. అప్పుడు రెహబామన్న దావీదు మనవడును సొలొమోను కుమారుడైనటువంటి రెహబామును ఆ యూదా జనాంగాన్ని హత్తుకొని విడువక ఉన్నటువంటి జనాంగమే బెన్యామీనీయులు. అక్కడ కనబడుతుంది చూడండి. యూదావారును బెన్యామీనీయులు అతని పక్షము నుండి, ఎవరి పక్షాన? యూదుల పక్షాన. యూదుల్లో నుండే రక్షణ వస్తే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇది. యూదుల్లో నుండి రక్షణ అంటే యూదుల్లో నుంచి యేసు ప్రభు వస్తే యూదుల్ని హత్తుకొనున్నటువంటి బెన్యామీనీయుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూడాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11, 12 మనం చూసాం. ఒక్కసారి మనం ద్వితీయోపదేశ కాండం బెన్యామీనీయుల గురించి మోషే గారు చనిపోయే ముందుగా, బెన్యామీనీయుల గురించి మోషే గారు మరణించే ముందు బెన్యామీనీయుల గురించి మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా మనం చదవాలి. ఇక్కడ 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 33 బెన్యామీనీయుల గురించి మోషే గారు కన్ను మూసే ముందు మాట్లాడుతున్న మాట ఇది. 12వ వచనం 33:12 బెన్యామీనును గురించి ఇట్లనెను,
బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఈ బెన్యామీను ఎక్కడ నివసిస్తాడట? దేవుని భుజముల మధ్య అతడు నివసించును. అంటే ఇప్పుడు దేవుని భుజముల మధ్య నివసించును అనంటే ఒక భుజము, ఒక చెయ్యి ఏ తల క్రింద ఉంది? బెన్యామీను తల క్రింద. మరొక చెయ్యి, మరొక భుజం ఈ జనాంగాన్ని ఖర్చుకొని హత్తుకొని జీవిస్తున్నట్లు కనబడుతోంది. ఇది క్లూ నంబర్ 1. ఇంకా కొంచెం ఇలానే ముందుకెళ్తే ద్వితీయోపదేశకాండం 33 26వ వచనం చూద్దాం. 26వ వచనం, ద్వితీయోపదేశకాండం 33:26. ఇది క్లూ నంబర్ 2. నంబర్ 1లో ఎవరిని హత్తుకున్నట్లుగా కనబడుతుంది? క్లూ నంబర్ 1లో బెన్యామీనును దేవుడు తన భుజముల మధ్య నివసింపజేస్తూ ఉన్నట్లు కనపడ్డాడు. ఇప్పుడు సెకండ్ క్లూలోకి వెళ్ళిపోతున్నాం. ఏ రెఫరెన్స్కి మనం చూస్తున్నాం? వివరణ. నీ చెయ్యి, ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, ఆయన కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది అని పరమగీతంలో రాయబడిన మాటకు మనం చూస్తున్న వివరణ ఇది. 33:26లో, ద్వితీయోపదేశకాండం 33:26లో, యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడకును, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు. బాహువు అనంటే చేతులు. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన బాహువులు నీ క్రింద నుండును. ఎవరా క్రింద? ఎవరా వ్యక్తి? యెషూరును అట. యెషూరును. మీరు జాగ్రత్తగా చూస్తే 26, 27 వచనాలలో యెషూరును, విను జాగ్రత్తగా, యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడకును, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. అంటే శత్రువును వెళ్ళగొట్టి యెషూరును తన బాహువుల మధ్యలో కాపాడుకుంటూ వస్తాడట. ఇంతకీ యెషూరును ఎవరు? ఇంతకీ యెషూరును ఎవరు? చూద్దాం అది కూడా. ఒక్కసారి అలా ముందుకొస్తే 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. యెషూరును నిన్ను అలా కాపాడతాడు, ఆయన చేతులతో అలా నిన్ను కాపాడతాడు. యెషూరును అన్న పదానికి 15వ వచనం 32, ద్వితీయోపదేశకాండం 32:15. ద్వితీయోపదేశకాండం 32:15. యెషూరును అనే ఫుట్ నోట్లో ఒక మాట నాడు చూడండి. దొరికిందా? క్లూ నంబర్ 2లో మనకు కనబడుతుంది, ఆయన బాహువులు యెషూరును క్రింద ఉంటాయట. ఎన్ని క్లూస్ దొరికాయి మనకి ఇప్పుడు? నంబర్ 1, దేవుడు బెన్యామీను సంతానాన్ని కాపాడుతానంటున్నాడు భుజముల మధ్య. నంబర్ 2లో ఎవరు కనబడుతున్నారు? కేవలం బెన్యామీనీయులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగమంతా దేవుని యొక్క చేతుల నీడ కింద బ్రతుకుతూ ఉంటారట. కేవలం ఇశ్రాయేలీయులనైనా, ఇంకా ఎవరినైనా కాపాడతాడా? మరొక వచనం చూద్దాం ఇప్పుడు. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమేనా? మరొకరిని కూడా ఆయన చేస్తాడా, ఆయన కాపాడతాడా అని చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 10:16 వచనం ఒకసారి చూసి ఇంకొంచెం ముందుకెళ్దాం. యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. మీరు మాత్రమే కాదు గొర్రెలు నాకు, ఇశ్రాయేలు సంతానమా, మీరు మాత్రమే కాదు నాకు గొర్రెలు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. ఆ గొర్రెలను ఎవరు? మరొక దొడ్డి, మరొక గొర్రెలు ఎవరు? అన్ని జనాంగం. మనకు తెలీదా చెప్పండి? అన్ని జనాంగం. వీటి గురించి మాట్లాడుతూ ఇదే అధ్యాయం అంటే యోహాను సువార్త 10:26 నుంచి చూద్దాం. 10:26 నుంచి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు,
నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును 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 వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇంకా చూద్దాం, అలా కింది చదువుకుంటూ వస్తే, ఎవడును నా గొర్రెలను నా చేతిలో నుండి అపహరింపడు. ఎందుకంటే నా ఎడమ చెయ్యి వారి తల క్రింద ఉన్నది, నా కుడి చెయ్యి వారిని హత్తుకొని ఉన్నది. వాటిని నాకిచ్చిన నా తండ్రి, ఆ మాట 29, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎందుకు? నేనును తండ్రియును ఏకమై ఉన్నాము, మేమిద్దరము కలిసి నా గొర్రెలకు మా ఎడమ చెయ్యి వారి తల క్రింద పెట్టి కుడి చేతితో నా గొర్రెలను మేము ఖర్చుకొని హత్తుకొని కౌగలించి ఉన్నాం. అందుకే ఏమని ప్రార్థిస్తున్నాడు యోహాను సువార్త 17లో, నా తండ్రి, నేనును నీవును ఏకమై ఉన్నలాగున వారును మనతో ఏకమై ఉండులాగున కృపచూపవా అని ప్రార్థన చేశాడా లేదా చెప్పండి? ప్రార్థన చేశాడు. చూద్దాం, పరమగీతము 2:6 చూస్తున్నాం మనం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. ఎందుకు కౌగలిస్తున్నాడు? ఆయన చేతిలో నుండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా మనల్ని భద్రపరచాడు. ఏమని ప్రార్థన చేస్తాం మనం ప్రార్థన చేసేటప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది. తండ్రి, నీ రెక్కల చాటున, సిలువ చాటున అయిపోయింది ఇందాక, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? నీ రెక్కల చాటున నన్ను చేర్చుకోవా. రెక్కలంటే ఏంటి? చేతులు. కోడి తన పిల్లలను తన రెక్కలని కింద కాపాడునట్లు మీరు మమ్మల్ని చేర్చుకోరా అని ప్రార్థిస్తామా లేదా చెప్పండి? ఆ దేవుడు నిన్ను అలా హత్తుకొని సాతాను చేతిలో పడిపోకుండా నిన్ను కాపాడితే నీకు వచ్చే నష్టం ఏంటి? అక్కడంతా గద్యభాగ రూపంలో డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పద్యభాగ రూపంలో ఏమంటున్నాడు? అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతను నన్ను కౌగలించుచున్నాడు. ఇది 6వ వచనానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మీరు కనెక్ట్ అవుతున్నారా? కష్టంగా ఉందా? మళ్ళీ పెట్టుకొని వినాలి. అందుకే చెప్పాను, వింటున్నప్పుడు అర్థమవుతున్నట్లు అనిపిస్తుంటుంది. ట్రై చేసి చూసారా? ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మీరు రాసుకున్న బుక్స్ అన్ని పక్కన పెట్టి మళ్ళీ స్పెషల్గా ఓన్లీ ఈ పుస్తకం ఒక్కటి తీసి చదవండి, మీకు అర్థమవుతుందేమో? ఇంపాసిబుల్. చూద్దాం ఇంకా. ఇప్పుడు 7వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇరకాటంలో బరేస్తుంది ఇర్రి, అక్కడ రాసుంది. అక్కడ యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇది ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు పొలములోని ఇర్రు అంటే ఏంటి, లేళ్ళు అంటే ఏంటో ఒక్కసారి మనం ఆ స్క్రీన్ మీద చూడాలి. ఇప్పుడు ప్రొజెక్టర్ పనిచేస్తుందా? బై గాడ్స్ గ్రేస్. ఈరోజు ఉదయం 2 జంతువుల బొమ్మలు నీకు పంపించాను రాజేష్. ఇది కనపడుతుందా? దాన్ని పెద్దగా చేయాలి. ఫైనల్గా మన ప్రొజెక్టర్ మన మీద కరుణ చూపించింది. ఇది కనపడుతుందా? అది మీకు ఈ పుస్తకం చదువుతున్నప్పుడంతా ఈ ఇర్రి లేళ్ళు తెలుగులో యాను ఈ చేయడం ఒకటి, ఆ ఈలో ఈ చేయడం ఒకటి, 2 రకాల ఈలు ఉంటాయి. ఈ పుస్తకం చదివేటప్పుడు ఒక చోట మొదటి ఈని యూజ్ చేశాడు, మరొక చోట యాకు గుడి ఇస్తే ఈ ఏతుందో దాన్ని ఉపయోగించాడు. అందుచేత ఇర్రి అన్న పదం కనపడితే ఇర్రి అంటే అదే. మీరు ఇర్రి అంటే వెర్రి అనుకుని మూసేయకుండా ఇర్రి అంటే కనబడుతున్న జంతువు అది. ఓకే, ఇప్పుడు లేళ్ళు అంటే ఎలా ఉంటాయో దీన్ని ఇంగ్లీష్లో గ్యాజల్ అని పిలుస్తారు. గ్యాజల్
నెక్స్ట్ ఇంకో అనిమల్ కూడా పంపించాను. చూస్తున్నారా, కనబడుతుందా? లేళ్ళు అన్నాడు ఇక్కడ లేళ్ళు అన్నాడు. యెహోవా నా బలమా అన్న పాటలో నా కాళ్ళను లేడి, కనబడిందా? వచ్చిందా? మీకు క్లూ దొరికిందా? ఆ నా కాళ్ళను లేడి కాళ్ళ వలె, అక్కడ లేడి అన్నాడు, ఇక్కడ లేళ్ళు అన్నాడు. చూద్దాం అన్నమాట. కీర్తన 18 33. కీర్తన 18:33లో యెహోవా నా బలమా మనం రాసుకున్న పాటలో ఇదే. ఆయన నా కాళ్ళు జింక వకాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. 35వ వచనం, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును, నీ సాత్వికం నన్ను గొప్ప చేశాను. ఈ వచనాలే యెహోవా నా బలమలో ఉన్నటువంటి ఆ చరణాలకు ఆధారం. పాటలో అయితే నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలుపు ప్రభువా అని పాట రాసుకున్నామే. అలాగైతే దానిని చూపిస్తూ ఏమంటున్నాడో తెలుసా? ఈ రెండు జంతువులు ఒకటి జింకలా, ఒక జింక, లేడి, లేళ్ళు. ఇదైతే ఇర్రి అన్నది దీన్ని ముందు చూసినటువంటి జంతువు. అందుకే ఇంగ్లీష్ బైబిల్స్లో గ్యాజల్ అండ్ రో, ROE రో అని చూపించింటాడు దీన్ని. వెళ్ళాలమ్మా, ఇంతకుముందు జంతువుని చూపించు. దిస్ వన్. ప్రియురాలు ఈ రెండు జంతువులను బట్టి 7వ వచనంలో యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మన దేశంలో అయితే వేటాడి వెంటాడి దీనిని చంపితే నేరం. ఒక బాలీవుడ్ స్టార్ ఇలాంటి వాటిని చంపినందుకే ఇప్పటికీ ఆ కేసులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. తెలుసుగా మీకు ఇది? ఈ జంతువును బట్టి యెరూషలేము కుమార్తెలతో ప్రమాణం చేసుకుందట ఈ ప్రియురాలు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వినలేదా? ఈ వచనం ఇంకా అస్సలు అర్థం కాదు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకున్నా. ఇదిగో నా ప్రేమ పూర్తయ్యేంత వరకు, మా ప్రేమ పూర్తయ్యేంత వరకు మా ప్రేమను మీరు డిస్టర్బ్ చేయకండి, కలతపరచకండి. మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఇలాంటి జంతువులు, ఇప్పుడంటే చట్టాలు ఇవన్నీ వచ్చాయి కనుక వాటిని ముట్టకూడదు, కానీ అంత చట్టాలు కట్టుదిట్టమైన ప్రజలు మాత్రం దొంగగా ఇంకా ఎలాగైనా వేటాడదాం అనుకుంటారు. కానీ ఈ చట్టాలు లేని పరిస్థితుల్లో ఈ జంతువులు దేనికి గురవుతాయి చెప్పండి? ఇప్పుడు వేటగాడి ఊరిలోనికి వెళ్ళిపోతాయి. ఇవి వేటగాడి చేతిలోనికి వెళ్ళిపోతాయి. అడవిలోనికి వెళ్ళేది దేని కొరకు? వేటాడడానికి. అడవిలో వెళ్ళి జంతువులు వేటాడేదంటే ఈ జింకలనే ఎక్కువగా జనాలు ఆ కాలంలో దాన్ని వేటాడుతున్నారు కాబట్టే దాన్ని ముట్టకండి అని చట్టాలు వచ్చాయి. ఇది మనకు అర్థమైతే ఈ వచనంలో ప్రియురాలు మాట్లాడుతూ ఏమంటుందంటే, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకున్నాను, మా ప్రేమ పూర్తయ్యేంత వరకు మీరు మమ్మల్ని కలతపరచకండి, లేపద్దండి, కలతపరచకండి. యేసు ప్రభువుని గొర్రెగా చూపిస్తూ గొర్రెల కాపరి అని చూపించారు. గొర్రెల కాపరి అని యేసు ప్రభుని చూపిస్తూ మరొక చోట ప్రకటన 5లో చూద్దాం, జాగ్రత్తగా చూడాలి. మందకు కాపరిగా ఉన్నాడు గనుక ఒక చోట గొర్రెల కాపరి అని చూపించారు. రానున్న కాలంలో ఆయన యొక్క చివరి రాకడలో మెరుపుల ఆకాశంలోనికి దిగి ఆయనను విశ్వసించని వారి మీద సింహములా పడతాడు. గనుక
5వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన 5:5లో, ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం. ఆయన పోషించిన పాత్రలను బట్టి ఒక చోట యూదా గోత్రపు సింహం అన్నాడు. ఆయన పోషించిన పాత్రను బట్టి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన పోషించిన మరొక పాత్రను చూసి లేడి, జింక అని పిలుస్తున్నాడు. నా కాళ్లను లేడి కాళ్ళ వెల చేసి ఎత్తైన స్థలములలో శక్తితో నిలుపు. ఇంతకెవరు ఆ లేడి? ఆ లేళ్ళెవరు? ఆ ఇర్రి ఎవరు అని ఆలోచిస్తే, యెరూషలేము పట్టణములో నుండి ఆ కల్వరి కొండకు వెళ్ళేటప్పుడు ఒకరు జింకను ఎలాగైతే వేటాడతారో, చుట్టూ ఉన్నటువంటి సైనికులు కొరడాలు తీసుకొని ఆయన కొడుతుంటే వారి చేతుల్లో చిక్కుకుపోయిన ఒక జింక పిల్లలా యేసు ప్రభు మీకు కనపడట్లేదా చెప్పండి? అప్పుడు ప్రియురాలు అంటుంది, మీరు మమ్మల్ని కలతపరచకండి, లేపకండి, మా ప్రేమ పూర్తయ్యేంత వరకు డిస్టర్బ్ చేయకండి అన్నప్పుడు ఒక మాట మనకు గుర్తు రావాలి. ఎన్నో పర్యాయాల్లో యేసు ప్రభువును చంపాలని చూడలేదా? సిలువ మరణం కంటే ముందుగా ఎన్నోసార్లు ఆయనను చంపాలని చూడలేదా? ఒకసారి ఆయనను రాళ్లతో కొట్టాలని చూశారు, ఒకసారి ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి దోసేయాలనుకున్నారు, మరొకసారి సాతానుడే ఏకంగా దేవాలయపు శిఖరాన్ని నిలబెట్టి పైనుంచి దుంకేశారు. ప్రతి క్షణము అలా వేటగాడి చేతిలో ఇరుక్కుపోతున్నప్పుడు ఈ ప్రియురాలు అంటుంది, ఆయన ప్రేమ ఇంకా పూర్తవ్వలేదు, కొద్ది రోజులు ఆగండి, అంతవరకు మమ్మల్ని కలతపరచకండి. ఆయన చెప్పాల్సిన సువార్త, ఆయన చెప్పాల్సినటువంటి వాక్యం సమస్తము పూర్తయిన తర్వాత అప్పుడు ప్రియురాలి చేతిలో నుండి ఆ ప్రియుడిని అలా తీసుకొని వెళ్ళిపోయారు, ఒక జింకను హతమార్చడానికి తీసుకెళ్ళినట్లుగా. వేటగాడి చేతిలో ఇరుక్కుపోయినటువంటి వాడిగా యేసు ప్రభు శిలువ మరణానికి ముందు అలా ఇరుక్కుపోతే ఆ ప్రియురాలి ఘోష, ఆ ప్రియురాలి బాధ, ఆ ప్రియురాలి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23, 27-28లో ఆ ప్రియురాలు గొప్ప సమూహం అంటే ఎవరు? ఆయన వెంబడిస్తున్నవారు. ఆ ప్రియురాలు ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది ఆయనను వెంబడిస్తూ నా ప్రియుడు వెళ్ళిపోతున్నాడే, పట్టణాన్ని విడిచి తీసుకెళ్ళిపోతున్నారే. అలా యేసు ప్రభు కల్వరి కొండ మీద ఎత్తైన స్థలములలో శక్తితో నిలబడ్డాడు. సిలువ మీద ఆయన ఎలాగైతే యేసు ప్రభు సిలువ మీద ఎత్తైన స్థలంలో నిలబడ్డాడో దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని మనం రాసుకున్నాం ఒక పాట. రాజేష్ చూపించా పాట ఒకసారి, సౌండ్ ఉందనుకుంటా. మనం రాసుకోవడం అంటే మనం వినే పాటల్లో ఎవరు రాశారో ఎవరి పేరో నాకు నిజంగా తెలియదు. ఈ పాటలో ఈ వాక్యానికి సంబంధించిన ఒక మాట ఉంది కాబట్టి చూపిస్తున్నాను నేను మీకు. "45 seconds నుంచి ప్లే చేయాలి, టైం వేస్ట్ అవుతుంది కనుక. 45 seconds నుంచి 2 minutes 10 seconds వరకు.
అది అలానే ప్లే అవుతుండగా కీర్తన 31 తీసి పెట్టుకోండి. స్టాప్. ఒక 2 సెకండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి దీన్ని. కీర్తన 31:3 ప్లే చేయాలి ఇది. ఎస్, ప్లే ఇట్. కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. విన్నారుగా ఈ పాట? చాలాసార్లు మీరు వినుండొచ్చు. యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మీకు కనబడుతూ ఉంటుంది ఈ సాంగ్. అందులో ఒక భక్తుడు ఎవరో రాశారు ఈ పాట. ఇప్పుడు చూడండి, కీర్తన 31:3 ప్లే చేయండి అన్న. స్టాప్. చూసారుగా కీర్తన 31, నా కొండయు నీవే, నా కోట నీవే యేసయ్యా అని ఎవరు పాడుతున్నారు? ఆ సాంగ్లో సింగర్ పాడుతున్నారు మాత్రం చెప్పకండి. అలా చెబితే మీ ఏ మాత్రం ఎదగలేదు అనుకోవాలి. సంఘం, భూలోకమందున్న ఈ సంఘం అన్న స్త్రీ, నా కొండ నీవే, నా కోట నీవే. ఎత్తైన స్థలంలో నువ్వు ఎలాగైతే నిలబడ్డావో ఆ ఎత్తైన స్థలంలో నన్ను కూడా నిలపవా అని యెహోవా నా బలం అని పాటలు రాసుకోలేదా? మనం పాడలేదా? ఇదిగో నా ప్రియుణ్ణి ఇప్పుడే వేటాడకండి, నా ప్రియుని సమయం ఇంకా రాలేదు, నా ప్రేమ ఇంకా పూర్తవ్వలేదు. మా ఇద్దరి మధ్య ప్రేమ పూర్తయింది, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళచ్చు అని. దేవా, నీవు నాకిచ్చిన పనిని పూర్తిగా ఏం చేశాను? యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఇంకా అయిపోయింది నేను చేయాల్సిన పని. అలా ఆ లేడి పిల్లను, ఆ జింకను తీసుకొని పోతున్నప్పుడు ప్రియురాలు కన్నీరు మున్నీరై ఏడుస్తుండగా ఆ ప్రియురాలిని ఓదారుస్తున్నాడు. లూకా సువార్తలో మనం చదువుకున్న మాట ఏంటని? ఇదిగో యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఆలోచించండి. ఎందుకంటే నన్ను ఎలాగైతే వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారో, నన్ను ఎలాగైతే వీరు చిక్కించుకొని ఒక లేడి పిల్లను వారి వలలో చిక్కించుకున్నట్లు వాళ్ళు నన్నెట్లా తీసుకెళ్ళిపోతున్నారో, ఒకరోజు దాని అర్థాలు 2 ఉన్నాయి. నేను ఎలాగూ తిరిగి లేస్తాను, మరి మీరు లేస్తారో లేదో పరిశీలించుకోండి అన్న ఒక్క మాట అయితే, మరొక మాట, నన్ను ఎలాగైతే తీసుకెళ్ళిపోతున్నారో భవిష్యత్తులో మిమ్మును మీ పిల్లలను కూడా సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు మీ పరిస్థితి అలానే అవుతుంది, జాగ్రత్తగా నేను హెచ్చరిస్తున్నాడు. అక్కడ ఆ ప్రేమ పూర్తయింది. ఎక్కడ? సిలువ మరణం ద్వారా. దాన్ని రూపకాలంకారంలో, పద్యము రూపంలో పరమగీతం 2:7 యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బ్రతికించండి కొద్ది రోజులు, పొలములోని లేళ్లను ఇంకా కొద్ది రోజులు బ్రతికించండి, అవి వేటాడడానికి ఇంకా సమయం అవ్వలేదు, దాన్ని ముట్టకండి అని నేను మీతో ప్రమాణం చేయించుకుంటున్నాను. మీరు లేపక కలతపరచక నుండని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఇది 7వ వచనానికి సంబంధించిన వివరణ. 8లోకి వెళ్ళిపోదామా ఆలస్యం చేయక? పరమగీతము 2:8 ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. మరొక క్లూ ఇస్తున్నాను. 2:8 ఏ వచనం అయితే ఉందో 3వ అధ్యాయం క్షమించాలి 3వ అధ్యాయంలో 5వ వచనం చూడండి ఒక మాట. 5వ వచనం 8వ వచనానికి సంబంధించినది కాదు, ప్లీజ్, స్మాల్ కరెక్షన్. 7వ వచనం ఇంతవరకు మనం విన్నాం. 7వ వచనం, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగ వరకు మీరు లేపకయు కలతపరచుకి నుండి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని ఏ 7వ వచనం అయితే ఉందో అదే 7వ వచనం తిరిగి 3వ అధ్యాయం 5వ వచనంలో సేమ్ రిపీట్ అవుతున్నట్లు కనబడుతుంది. చూడండి 3:7
పరమగీతం 3:7లో యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు అన్న మాట 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంది. సేమ్ రెఫరెన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది అక్కడ. అలానే 8వ అధ్యాయం పరమగీతం 8:4, పరమగీతం 8:4, పరమగీతం 8:4 యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. 3 చోట్ల సేమ్ రెఫరెన్స్ రిపీట్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కనుక, మనకు టైం కూడా లేదు కనుక ఆల్రెడీ ఇచ్చిన వివరణ మళ్ళీ వివరణ ఇవ్వకుండా మనం 3వ అధ్యాయం చెప్పుకునేటప్పుడు 5వ వచనాన్ని నేను స్కిప్ చేసేస్తాను, గుర్తుపెట్టుకోవాలి. అలానే 8వ అధ్యాయం మనం చెప్పుకునే సమయంలో 4వ వచనాన్ని కూడా నేను మళ్ళీ వివరణ ఇవ్వట్లేదు, మళ్ళీ చెప్పేస్తున్నాను ఈ విషయం. ఎందుకంటే ఆల్రెడీ మీకు 2వ అధ్యాయం 7లో మీ క్లారిటీ ఇచ్చేసాను ఆల్రెడీ. అంటే ఇండైరెక్ట్గా మనం ఏవే వైపు చేసుకున్నాం ఇప్పుడు? 3వ అధ్యాయంలోని 5వ వచనం, 8వ అధ్యాయంలోని 4వ వచనం. ఎస్, లెట్స్ మూవ్ ఆన్ టు వర్స్ నెంబర్ 8. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఇది అర్థం కావాలి ఇప్పుడు మనకు. ఎక్కడ త్రవితే దీని ఆధారం దొరుకుతుంది, ఎక్కడి నుంచి చూస్తే దీని ఆధారం దొరుకుతుందో చూస్తే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. ఒకనాడు బాలుడైన సమూయేలు నిద్రించుచుండగా ఎవరి స్వరమో వినబడింది. ఎవరి స్వరం వినబడింది? గుర్తొస్తున్నాయా? 8వ వచనం 3 నుంచి, సమూయేలు మొదటి గ్రంథం 3:8. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఎవరికి వినపడింది? 8వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 8, పరమగీతం 2:8, పరమగీతం 2:8. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఆ ప్రియుని స్వరము సమూయేలు గారికి వినపడినట్లుగా ఇంకా ఎవరికైనా వినపడుతోందా? ఇంకా ఎవరికైనా వినపడుతోందా? యోహాను సువార్త 10, యోహాను సువార్త 10:4, యోహాను సువార్త 10:4. అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. తర్వాత 27వ వచనం, ఇదే అధ్యాయం 27. నా గొర్రెలు నా స్వరము వినును. అక్కడ సమూయేలు గారికి ఎలాగైతే దేవుని స్వరం వినపడిందో, ఈరోజు ఆయన జనుల ద్వారా, ఆయన సేవకుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా దేవుని స్వరం వినిపింపజేస్తున్నాడు, ఆయన వెంబడిస్తున్నారు. ఇంకా చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. దావీదు నొద్ద, దావీదు గారు ఎక్కడున్నారట? అరణ్యమందు ఉన్నారట. అరణ్యమందు, 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 అరణ్యమందు దావీదు గారు ఉండగా ఆయన వద్దకు ఎవరెవరు చేరుకున్నారంటే గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్దకు చేరి, వీరు డాలును ఈటను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంత పాద వేగము గలవారు. ఈ గాదీయులు అంత వేగము కలిగిన వారు అంతకంటే వేగవంతుడైనటువంటి దావీదు వద్దకు చేరుకున్నారు. అక్కడ దావీదు గారు ఎక్కడున్నారట? అరణ్యమందు. అలానే యేసు ప్రభు కూడా ప్రతిరోజు ప్రార్థన చేయుటకు ఆల్మోస్ట్ ఆయన జీవించిన కాలంలో ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లు కనపడుతుంది మనకు.
కొండల్లోనికి అరణ్యంలోనికి వెళ్ళగా ఆయనతో పాటు అక్కడ దావీదు గారిని గాదీయులు వెంబడించినట్లుగా ఆయనతో పాటు ఆయన వెంబడించినటువంటి శిష్యులు కనబడుతున్నారు మనకు. దాన్నే పోలుస్తూ 8వ వచనంలో, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఎలా ఉన్నాడట ఆ ప్రియుడు? 9వ వచనంలోకి వెళ్ళిపోతున్నాం. 9వ వచనంలోనికి, నా ప్రియుడు ఇర్రివలెనున్నాడు, లేడి పిల్లవలెనున్నాడు. ఇర్రి లేడి అనేది మీకు చూపించాను కనుక అలా ఉన్నాడు ఆయన లోకంలో. ప్రతి క్షణం ఆయనను వేటాడడానికే లోకం చూసింది, కానీ ఆయనను బ్రతికించాలని ఎప్పుడు చూడలేదు. ఇకపోతే 9వ వచనంలో, అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. మన గోడకు వెలిగా అంటే మన గోడకు బయట వెయిట్ చేస్తున్నాడు, లోపల లేడు ఆయన. అయితే దీనికి సంబంధించి యోహాను సువార్త 8:56, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూసి సంతోషించాను. ఎప్పుడు చూశాడు? ఆది కాండంలో చూశాడు, రాజులను సంహారము చేసి తిరిగి వస్తుండగా. అయితే మన పరిస్థితి ఏంటి ఒకసారి చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:14లో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. వచ్చేస్తున్నాడు నా ప్రియుడు. మీకు చిన్న క్లూ ఇస్తున్నాను ఈ పుస్తక వివరణ మీరు వినేటప్పుడు. నా ప్రియుడు వస్తున్నాడు అని చెప్పే సందర్భం ప్రారంభపు అధ్యాయాల్లో కనబడుతుంది. ఇంకా కొంచెం అలానే ముందుకెళ్తే, నేను ఎదురు చూస్తున్న ప్రియుడు వచ్చేశాడు అని ప్రకటిస్తుంది ప్రియురాలు. అలానే ఇంకొంచెం ముందుకెళ్తే వచ్చిన ప్రియుడు సంభాషిస్తున్నట్లు కనబడుతుంది. ఆ సంభాషించిన అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆయన వెతుకుతుండగా కనబడకుండా వెళ్ళిపోతాడు. అలానే ఇంకా కొంచెం ముందుకెళ్తే కనపడకుండా వెళ్ళిపోయినటువంటి ఆయన మళ్ళీ కనపడతాడు. సడన్గా ఒక్కసారిగా కనపడతాడు. నిన్ను చూశాను, నాకు అదే చాలు అనుకుంటూ ఈ పుస్తకం అంతటితో ముగుస్తుంది. ఈ సీక్వెన్స్ ఈ వరుస క్రమం దేన్ని సూచిస్తున్నట్లు కనపడుతుంది చెప్పండి? పాత నిబంధనలో ప్రవక్తలందరూ ఇదిగో వస్తున్నాడు అని ఎదురు చూస్తున్నారు. వస్తున్నారనేది చూస్తున్న ఆయననే రానే వచ్చిన ఆయన సంభాషిస్తున్నట్లుగా కనబడే సందర్భం ఒకటి చూపిస్తున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం. అలా ఎదురు చూసి వస్తున్నాడు అని చూసినప్పుడు, ఇదిగో నువ్వు నా కొరకు ఎదురు చూసావు కదా, నేను రానే వచ్చాను, ఎక్కడున్నానో చూపిస్తున్నానో చూడు, నేను ఎక్కడున్నానో చూడు అని సంభాషిస్తున్నట్లు కనపడుతున్న సందర్భం. 5వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని, ఎదురు చూసావుగా, నేను వచ్చేసాను. నా జటా మాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. అలా కనపడినటువంటి ఆయన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 6వ వచనం చూద్దామా? 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేల నుండి డామాంసి గడియల మీద స్రవించాను. నా ప్రియునికి నేను తలుపుని తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ఎదురు చూసిన ప్రియుడు వచ్చాడు, ఉద్యానవనంలో ఉన్నాను అని పిలిచాడు. పిలిచి మళ్ళీ ఇంటి వద్దకు రాక కనపడినట్లుగానే కనపడ్డాడు. ఆ తర్వాత
ఈవిడ తలుపు తీసే సమయానికి ఆయన వెళ్ళిపోయాడు, ఇక లేడు. ఆ తర్వాత ఈ పుస్తకం ఎలా కనబడుతుంది? 8వ వచనం, 8:8, పరమగీతం 8:8. మాకొక చిన్న చెల్లెలు కలదు. ముచ్చట్లు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. ఇదిగో ఇంతవరకు నేను నువ్వే మాట్లాడుకున్నాం, మాకొక చిన్న చెల్లెలు కూడా ఉంది. ఇప్పుడు నేను, నీవు, నా చిన్ని చెల్లెలు అందరూ కూర్చొని మాట్లాడాలి. ఆ తర్వాత ముగింపే 14వ వచనం, 8వ అధ్యాయం 14లో, నా ప్రియుడు ఆ త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. నా ప్రియుడా త్వరపడుము, నా ప్రియుడా త్వరపడుము అని ఏ మాట అయితే ఉందో ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. అంటే పరమగీతం 8:14లో నా ప్రియుడా త్వరపడుము అని చెప్పబడిన మాటనే ప్రకటన గ్రంథం చివరికి వచ్చిన తర్వాత ఆ పెండ్లి కుమార్తె నా ప్రియుడా రమ్ము అని పిలుస్తుంది. అంటే ఈ పుస్తకం యొక్క క్రమం, దీని యొక్క ఏర్పాటు ఎలా జరుగుతుందంటే, పాత నిబంధనలో ప్రవక్తలు ఎదురు చూసినటువంటి ఆయన ఉద్యానవనంకు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత సంభాషిస్తున్నాడు. సంభాషించిన తర్వాత ఆ ప్రియురాలు తలుపు తీయున్నంతలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినటువంటి ఆయన మళ్ళీ దూరం అయ్యాడు. మళ్ళీ దూరం అయిపోతుంటే ఆ ప్రియురాలు మళ్ళీ అంటుంది, వచ్చేయి త్వరగా ప్లీజ్ అని అంటుంది. బైబిల్ మీద జ్ఞానం ఉంటే ఈ మొత్తం సైకిల్, ఇంతకుముందు ఈనాడు పుస్తకంలో పిల్లల కొరకు చుక్కలు పెట్టి దీన్ని అంతటిని మీరు గీతలు గీయండి, దానికి ఒక రూపం వస్తుంది అంటే పిల్లలు ప్రతి వారం ఆదివారం ఆ ఈనాడు పుస్తకం కొరకు ఎదురు చూసేటోళ్ళు. ఇప్పుడు మీకు చెప్పిన ఈ సీక్వెన్స్ అంతా ఒకదాన్ని అలా జతపరచుకుంటూ వస్తే మీకు ఒక చక్కటి రూపం కనబడుతుంది. ఏంటో తెలుసా? పాత నిబంధనలోని ప్రవక్తలు యేసు ప్రభు యొక్క రాకడ, శరీరధారిగా ఆయన వచ్చి భూమి మీద ఉద్యానవనంలో నివసించటం, ఆ తర్వాత శిష్యులకు అనేక మందికి సువార్త చెప్పడం, ఆ తర్వాత వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన ఆయన ఎక్కడున్నాడని పరుగున ఆయన సమాధి వద్దకు పరిగెత్తిన స్త్రీలు, ఆ తర్వాత ఆయన మళ్ళీ కనపడిన తర్వాత నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ఇప్పుడే ముట్టకు. ఆ తర్వాత ఆయన ఆకాశ ఆరోహణుడై వెళ్ళిపోయాడు. అప్పుడు చివరిసారిగా త్వరగా రమ్ము, ఆయన మొదటి రాకడ అంటే శరీరధారిగా, ఆయన సువార్త పరిచర్య, శిష్యులను సువార్త ప్రకటించమని చెప్పటం, ఆ తర్వాత ఆయన నిద్రించటం, తిరిగి లేవటం, ఆ తర్వాత ఆయన చివరి రాకడ, ఈ అన్నిటినీ కలిసి ఉన్నటువంటి ఈ పుస్తకమే పరమగీతం. చూద్దాం ఇంకా 2వ అధ్యాయం, పరమగీతం 2. ఎనిమిది అయిపోయిందా మనది? 9లో ఉన్నామా ప్రస్తుతానికి? 9లో ఉన్నాం. అదిగో మన గోడకు వెలిగానతను నిలుచుచున్నాడు. ఏ గోడకు? ఇశ్రాయేలులకు అన్య జనాంగానికి మధ్యలో ఉన్నటువంటి ఆయన, బయట ఉన్నటువంటి ఆయన వచ్చిన తర్వాత ఎఫెసీ 2లో ఆ గోడను పగలగొట్టి మనల్నందరినీ ఏకం చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే అది. అయితే నెక్స్ట్ వెంటనే ఏమంటున్నాడంటే, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు. దీని గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13:12. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. ఇప్పుడు మనందరి పరిస్థితి అంతే. యేసు ప్రభువుని నిజంగానే మనం చూడట్లేదు ప్రస్తుతానికి. అయితే ఆయన ఉన్నాడని, ఆయన వస్తాడని నిరీక్షణతో, విశ్వాసంతో కిటికీలలో నుంచి చూచినట్లుగా ఈ వాక్యాలలో ఉన్న ఆధారాలను బట్టి చూశాం. పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు మెస్సయ్య వస్తాడని ఈ వాక్యాలను చూస్తూ ఆయన ఉన్నాడని నమ్మి విశ్వసించారు. ఇప్పుడు మన పరిస్థితి,
ఆయన రానే వచ్చాడు, మళ్ళీ తిరిగి వస్తాడనే ఆశతో ఈ వాక్యాలను బట్టి చూస్తున్నాం గనుక దాన్ని ఏమంటున్నాడంటే, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అయితే ఒక రోజు వస్తుంది అప్పుడు ముఖాముఖిగా చూతుము. దాన్ని పరమగీతము 2లో ఏమని పిలుస్తున్నాడు? కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు. దీని గురించి మరొక చోట యెషయా గ్రంథము 33వ అధ్యాయం ఒక మంచి రెఫరెన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ రెఫరెన్స్ ఇది. పరమగీతము 2:9కి మీకున్న లింక్స్ చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13-12 చూశారు. అక్కడ ఏమన్నాడు? ప్రస్తుతానికి మీరు అద్దంలో చూచుచున్నట్లు చూస్తున్నారు, కానీ ఒక రోజు వస్తుంది ఆయనను ముఖాముఖిగా చూస్తామని. అలా భవిష్యత్తులో జరగబోయే దాన్ని ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించినటువంటి మాటే 33వ అధ్యాయం 17వ వచనంలో, 33:17లో, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూస్తావు. ఎప్పుడది? యేసు ప్రభు చివరిసారిగా వచ్చిన తర్వాత. దీన్నే తీతు గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, తీతు గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఆయన వస్తాడు, నాకు కనబడతాడని ఎదురు చూస్తున్నాం. దీన్నే పరమగీతము 2:9లో, ప్రస్తుతానికి ఆయన కిటికీ గుండా కనబడుతున్నాడు, ఆయన కిటికీ గుండా తొంగి చూస్తున్నాడు. ఒకరోజు ప్రత్యక్షంగా కనపడతాడు. ఆలస్యం చేయక 10లోనికి వెళ్ళిపోదాం. 2:10. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. 11వ వచనం. 2 కలిసి ఉన్నటువంటి వచనాలు అవి వాస్తవానికి. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయేను, వర్షాకాలము తీరిపోయేను, వర్షం ఇక రాదు. ఇక్కడ ఆలోచించాలి. డే వన్లో మీకు చెప్పినప్పుడు 11వ వచనం దగ్గర ఒక చిన్ని టిక్ మార్క్ వేసి పెట్టుకోండి అన్నాను నేను. ఎంతమంది రాసి పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయేను, వర్షాకాలము తీరిపోయేను, వర్షం ఇక రాదు. ఎవరు మాట్లాడుతున్నట్లుందో చూడండి. అక్కడ నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ఎవరు పిలుస్తున్నట్లు కనబడుతుంది అక్కడ? ప్రియుడేనా? మీకు ప్రియుడుగా కనబడుతుంది, నాకు మాత్రం అక్కడ మాట్లాడుతున్నది ప్రియురాలుగానే కనబడుతుంది. అర్థం అవట్లేదు కదా? మీకు అర్థం కాదన్నందుకే బ్రేక్ వేసాను అక్కడ. ఒక్కసారి పైన 10వ వచనానికి వెళ్తే, ఇంగ్లీష్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ అనేది కనీసం 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరు చదివి ఉంటారు కదా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అనుకుంటే, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియుడు నాతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ఆయన చెప్తున్నాడని నేను చెప్తున్నాను. అది అర్థమైందా మీకు? హీ టోల్డ్ మీ, హీ సెడ్ టు మీ. ఈ కాంబినేషన్స్ తెలుసుగా మనకు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్లో కాంబినేషన్ ఉంది కదా. 10-11లో మీరు ఇక్కడ పొరపాటు పడతారని తెలిసే అక్కడ బ్రేక్ వేశాను నేను. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని అంటే ప్రియురాలు ప్రియుడు వెంట పడి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అది ఎట్లా వెళ్ళిపోతుంటుంది.
ఆగండి. 10-11 వచనాల కాంబినేషన్ ఏంటంటే మీకు చెప్తాను. ఇంగ్లీష్ బైబిల్ నుంచి ఒక మాట తీసి చదువుతాను మీ కొరకు. చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 10. My lover spoke and said to me, my lover spoke and said to me, నా ప్రియుడు ఇలా అంటున్నాడు, arise my darling, my beautiful one, and come with me. ఏంటిది? నా ప్రియుడు నాతో మాట్లాడుతూ ఆయన పలికిన మాటను ఉన్నదన్నట్లుగా అట్లా దింపేసింది ఈవిడ. ఉన్నదన్నట్లుగా అలా దింపేసరికి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలం గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షమిక రాదు, వర్షమిక రాదు. దీన్నే బైబిల్ భాషలో ఈ వచనాన్ని ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో 11వ వచనానికి సంబంధించిన వివరణ, 11వ వచనానికి సంబంధించిన వివరణ హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12 మాట చూద్దాం. జాగ్రత్తగా చూడాలి. దేని గురించి వింటున్నాం? నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షమిక రాదు. దాన్ని చెప్పడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో 18 నుంచి 24 వరకు ఉన్న మాట జాగ్రత్తగా చూద్దాం. స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గడాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువునైనను ఆ కొండను తాకిన రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలని బతిమాలుకుంది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, అంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. నా ప్రియురాలా, అన్ని కాలాలు అయిపోయాయి, లెమ్ము వచ్చేసేయి. నీ కొరకు ఒక కొత్త సియోను పట్టణం, కొత్త పట్టణం ఎదురు చూస్తుంది, అక్కడికి వచ్చేసేయి. అయిపోయింది. నిర్గమకాండంలో నేను సియోను కొండ మీదికి రమ్మన్నాను, అలానే సీనాయి కొండ మీదికి వారిని నడిపించానప్పుడు. ఇప్పుడు అంటున్నాను, నూతన యెరూషలేం పట్టణం ఉంది, అక్కడికి నువ్వు రావాలని పిలుస్తున్నాను అని నా ప్రియుడు నాతో చెప్పాడు కనుక నేను మీతో చెబుతున్నానని నా ప్రియుడు నాతో మాట్లాడుతూ, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, కాలం అయిపోయింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2 చూద్దాం. 8వ వచనం, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకుని తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతి కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేస్తున్నాడు కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అయితే చీకటి కాలం అయిపోయింది, వెలుగు కాలం వచ్చింది. రమ్మని పిలుస్తున్నప్పుడు రా. అలానే మరొక వచనం, రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 9 25వ వచనం, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. ఎవరది? అనేజనులే. నా ప్రజలు కాని వారిని పిలువగా, రమ్ము అని పిలువగా వాళ్ళు వచ్చేసారు. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం
యెషయా గ్రంథంలోని 44, యెషయా గ్రంథంలోని 44, 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, ఇది ఆత్మీయార్థం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మళ్ళుకొనుము. ఏమంటున్నాడు ఇక్కడ? 2:11 పరమగీతం. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, ఇక వర్షం లేదు. నీ అతిక్రమములన్నిటినీ తొలగించే రోజు ఆసన్నమైంది. చీకట్లో నుంచి నిన్ను బయటికి లాగడానికి సమయం ఆసన్నమైంది, వచ్చేయని పిలుస్తున్నాడు. అలానే యెషయా గ్రంథం దాటుకుని ఇర్మియాలోకి వెళ్ళిపోతే, ఇర్మియా గ్రంథం 50, 20వ వచనం. ఆ కాలమున నాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనపడకుండును, యూదా పాపములు వెదకినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించేదను, ఇదే యెహోవా వాక్కు. చీకటి, పాపం, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఇక మీద నీ పాపమే కనపడకుండా నిన్ను పవిత్రపరుస్తానని మాట్లాడుతుంది అక్కడ. ఆ వచనాల భావం అది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలలో 2వ పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలోని 17వ వచనం, వర్స్ నంబర్ 17. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దీన్ని పిలుస్తూనే ఏమంటున్నాడంటే, అన్ని కాలాలు అయిపోయాయి, నిన్ను క్రొత్త దానిగా చేయటానికి నేను నిన్ను పిలుస్తున్నాను, నా సుందరవతి రమ్ము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒక మనిషి నూతనంగా ఎలా మారిపోతాడో మనందరికీ బాగా తెలిసిన రెఫరెన్స్ ఇది. అపరాధముల చేతను, 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాను. అలా నూతనంగా చేయడానికి ఆయన పిలుస్తున్నాడు. వీటన్నిటినే ప్రేమపూర్వకంగా, ప్రేమను పొంగించుకుంటూ ఆయన మాట్లాడుతున్న మాటనే, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు. అన్ని కాలాలు అయిపోయాయి కనుక చీకటి కాలంలో నుండి నువ్వు బయటికి రావాలి. చూద్దామా ఇంకో మాట? రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5లో ఆయన మాట్లాడుతూ 19వ వచనంలో ఒక మాట చూద్దాం. 5:19లో ఒక మాట చూసి ఆ తర్వాత 8లోనికి వెళ్దాం. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఆ నీతిమంతుడే మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన పిలుస్తున్నటువంటి పిలుపది. ఇకపోతే 8వ అధ్యాయం, రోమాపత్రిక 8, 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందట. రమ్ము అని పిలుస్తున్నది కేవలం ప్రియుడు మాత్రమే కాదు, రమ్ము అని పిలుస్తున్నది ఈ సృష్టి కూడా. అటువైపు సృష్టి యేసు ప్రభుని పిలుస్తుంది, అటువైపు ఈ సృష్టి దేవుని సంఘముగా, దేవుని ప్రియురాలుగా ఉండవలసినటువంటి ఈ సంఘాన్ని కూడా సృష్టి పిలుస్తుంది. ఇంకా ముగించుకోవాలి. చివరికి ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ప్రకటన 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21, 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేని గురించి ఇదంతా? పరమగీతము 2:11లో, నా ప్రియురాల సుందరవతి రా, నీ చీకటి కాలం అయిపోయింది, నీ బ్రతుకుల్లో వెలుగును నింపటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నా ప్రియుడు చెప్పగా
ఆ విషయాన్ని నేనొచ్చి మీతో చెబుతున్నానని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ని యూజ్ చేసి మాట్లాడిన మాట అది. 10-11 వచనాలు మిళితం అది. తిరిగి మళ్ళీ కలుసుకున్నప్పుడు 12వ వచనం నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఎన్నో విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు మా ద్వారం తెరిచారు. ఇంకను నేర్చుకోవాల్సినవి అనేకం ఉండగా అనుకూలమైన సమయాన్ని, వాతావరణాన్ని మాకు అనుగ్రహించి నేర్పించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.